హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ప్రీవియస్ వీడియోకి అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఇక పైన పోస్ట్ చేసే వీడియో కూడా అంతే బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా గైస్. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో అర్లీ మార్నింగ్ పని పాట లేకుండా మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా గైస్. సో స్క్రోల్ చేస్తున్న టైంకి నా ఫ్రెండ్ అయితే కాల్ చేస్తుంది అనమాట. ఏంటబ్బా మార్నింగే కాల్ వచ్చింది అని అనుకుంటున్నా. నార్మల్ కాన్వర్జేషన్ గైస్. సో ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నిందే కదా నార్మల్ కాన్వర్జేషన్. సో నార్మల్ కాన్వర్జేషన్ టైంలో తను బయటికి వెళ్దాం రా అనేసి అంటే, సో ఇక్కడికి అనే కాన్వర్జేషన్లో టెంపుల్కి అనేసి అనుకున్నాం గైస్. సరే నా ఫ్రెండ్ ఎలాగో టెంపుల్కి వెళ్దామనింది కాబట్టి మనకి ఇంకా టైం ఉంది కదా అని నేనైతే ఒక గెట్ రెడీ విత్ మీ ట్రై చేద్దాం అనుకున్నా. లిటరలీ గైస్, ఇది నా ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఇక్కడ నేను పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో డ్రెస్ అయితే సెట్ చేసుకున్నా. వై బికాస్ ట్రెడిషనల్ వేర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అండ్ టెంపుల్కి కూడా. సో ట్రెడిషనల్ అయితే బాగుంటుందని నేను అలా డ్రెస్ సెట్ చేసుకున్నా. సో సింపుల్గా ఇయర్ రింగ్స్, యాజ్ యూజువల్ ఒక చిన్న సింపుల్ చైన్, బొట్టు, హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్గా పెట్టేసుకున్నా. ఇదన్నమాట గైస్ మన ఫైనల్లో. ఆగండి, ఏంటో మర్చిపోయానే, అదేంటో కాదండి, కుంకుమ. సో కుంకుమతో ఒక ఫైనల్ టచ్ ఇచ్చా. సో ఫైనల్లీ డన్ గైస్. సో నేనైతే రెడీ అయిపోయా. నేను నా ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అండి. అక్కడి నుంచి ఫ్రెండ్ అంటుంది కానీ ఎక్కడో చూపించట్లేదు అనుకుంటున్నారా? ఆగండి, జస్ట్ అ మినిట్. సో చూడండి గైస్, ఇది తినే నా బెస్ట్ ఫ్రెండ్. సో అక్కడ వెయిట్ చేసింది తిన కోసమే. సో తిను నా ఫ్రెండ్ అనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికో కాదు గైస్, మేమైతే ఎసరగట్ట లేక్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికైతే బస్ రూట్ కూడా అవైలబుల్ ఉంది గైస్. సో మాకు తెలియక మేమైతే ఆటోలో వెళ్ళాం. ఫైనల్లీ మేము అనుకున్న స్పాట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ ప్లేస్ ఎసరగట్టకు అయితే ఇది 2 గేట్స్ ఉన్నాయన్నమాట. మేము వచ్చింది అయితే బ్యాక్ గేట్ అనుకుంటున్నా. సో ఫ్రంట్ గేట్ని మీకు తర్వాత చూపిస్తానండి. ఇక్కడ చూడండి గైస్, నా ఫ్రెండ్ నాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి. అలా ఏం కాదు, నార్మల్గానే వెళ్తుంది. ఈ ప్లేస్ గురించి అయితే ఆల్మోస్ట్ కర్ణాటకలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది వచ్చి 1894లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని మెయిన్ మోటో వచ్చేసి బెంగళూరుకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ లేక్ని అనేది స్టార్ట్ చేశారు. సో చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. సో 1 డే ట్రిప్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే ఆరామ్గా 1 డే ట్రిప్కి అయితే రావచ్చు. ఎందుకంటే జస్ట్ నేచర్ చూడండి ఎంత బాగుంది. నేచరు చూడడానికి అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది. ఆ డే ట్రిప్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్. సో ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి మా ఫ్రెండ్కి. చూడండి గైస్ ఎంత పీస్గా ఉంది. రైట్ సైడ్ వాటరు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్రీనరీ, మధ్యలో టెంపుల్. ఎంత పీస్ఫుల్ వాక్ అంటే ఆ కూల్ బ్రీజ్.
సో ఇక్కడ టెంపుల్ పేరు వచ్చేసి దుర్గాంబ దేవి టెంపుల్ అనమాట గైస్. సో మేమైతే లోపల గర్భగుడిలో వీడియోస్ అయితే తీయలేకపోయాము, గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం అనమాట. సో ఆ వైబ్ అమ్మవారిని దగ్గర ఇంకా చూస్తుంటే అసలు ఆ వైబే వేరే గైస్. సో అమ్మవారిని దగ్గర ఇంకా చూస్తుంటే ఆ గూస్ బంప్స్ అసలు మేము అసలు మాటల్లో చెప్పలేమండి. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఫోటో అయితే ట్యాగ్ చేశాను. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం గైస్. సో మా ఫ్రెండ్ ఏదో అంటుంది చూడండి. యూట్యూబ్ ఎవరిదో వీడియోలు ఎవరో తీస్తారు, యూట్యూబ్ ఎవరిదో వీడియోలు ఎవరో తీస్తారు. ప్లేస్ బాగుంది కదా అని మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. సో ఇదైతే మెయిన్ గేట్ అన్నమాట గైస్. ఇదన్నమాట గైస్ ఇవాల్టికి. సో మరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ శిరీష్ వరల్డ్.